ఈ సృష్టికి కారణమన్నా మీరు, నేను, మా కెమెరామ్యాన్, వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పుట్టడానికి కారణం, ఇవాళ భూమి మీద ఉన్నావు అంటే కారణం అంటే దైవ చిత్తం. దైవ చిత్తం అంటే యేసు ప్రభు. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు హిందువుల విశ్వాసం ప్రకారం వాళ్ళ దేవుడు మీ విశ్వాసం ప్రకారం సమస్తాన్ని సృష్టించింది మీ దేవుడు. అవును. మా విశ్వాసం ప్రకారం ఆబ్వియస్లీ సమస్తాన్ని సృష్టించింది మా దేవుడు అని అనుకుంటాం. అల్లా సమస్తాన్ని సృష్టించాడని ఇస్లాం వారు అనుకుంటారు. దాంట్లో ఇంకా క్వశ్చన్ చేయడానికి ఏముంది? బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అంటే విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్తాడు? మీ నాన్నగారు గొప్పడా, మా నాన్నగారు గొప్పడా అంటే మీరేం చెప్తారు? ఎవరు? మీరు. నేను మిమ్మల్ని ప్రశ్న ఇచ్చిన ప్రశ్న సమాధానం కాదు. నేను అదే చెప్తాను, ఇందులోనే సమాధానం ఉంది. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మీ నాన్నగారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప. దేవుడు ఎవరు? దేవుడు ఎవరంటే దేవుడు మీ దృష్టిలో దేవుడు ఎవరు? నా దృష్టిలో అయితే సృష్టికర్త, తండ్రి. అంతే. తండ్రి అంటే మీ నాన్న దేవుడు, మీకు సమస్త ఆత్మలకు తండ్రి. అలా కాదు. ఆయన పేరేంది? మీరు నమ్మే దేవుడు ఎవరు? నేను నమ్మే దేవుడు ఎవరు? మీరు నమ్మే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడే, యేసయ్య. అంతే. యేసు ప్రభు. అంతే. అంతే కదా. మీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. నేను అడుగుతా. తప్పది. మీరు చెప్పండి. అలా కాదు. ఇందాక చెప్పాను కదా, మీ నాన్నగారు గొప్పడా, మా నాన్నగారు గొప్పడా అన్నట్టు ఉంటది. తప్పది. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే, రాముడు హైందవ సోదరులందరికీ దేవుడు. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా. సో కాబట్టి ఆ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు అని అంటే వీళ్ళే చెప్తున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే, రాముడు హైందవ సోదరులందరికీ దేవుడు. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు. లోకానికి ఒకే దేవుడు, సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు, సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు. ఒకవేళ చావైనా, రేవైనా, కరువైనా, ఖడ్గమైన ఏది మన మీదకు వచ్చినా యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. యేసే సజీవుడు, యేసే మాట్లాడువాడు, యేసే సంచరించువాడు, యేసే సజీవుడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. నేను నమ్మిన నీతి, నేను నమ్మిన సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు ఒక్కడే. యేసు ఒక్కడే దేవుడు. ఈ విజయప్రసాద్ రెడ్డి గారు మహాజ్ఞానవంతులు కదైనా, ఎక్కడ ఎవరికి చిక్కడినా హైందవులకి చిక్కడు, క్రైస్తవులకి చిక్కడు. మొన్ననే చెప్పాను కదా, ఈయన గోడ మీద పిల్లి లాంటి స్వభావం కలిగిన వాడు, అటూ కాడు ఇటూ కాడు. అయితే ఈయన సమాధానం ఏమన్నాడు విన్నారు కదా, మీ నాన్న గొప్పోడా, మా నాన్న గొప్పోడు అంటే ఏం చెప్పాలి అంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, క్రాంతి గారు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు సార్, సమాధానం చెప్పండి అన్నాడు. అప్పుడైనా చెప్పాలి కదా, మీరు నన్ను అడిగారు కాబట్టి నా దృష్టిలో బైబిలే గొప్పది ప్రపంచంలో అని గర్వంగా, సగర్వంగా, అతిశయంగా చాటి చెప్పాల్సిన బాధ్యత లేదా ఆయనకి? అక్కడ తప్పించుకున్నాడు. న్యూట్రలిజం, అంతసేపు న్యూట్రల్ సమాధానాలే. అటువైపు క్రాంతి గారు హట్ అవ్వకూడదు, ఇటు క్రైస్తవులు హట్ అవ్వకూడదు, హైందవులు హట్ అవ్వకూడదు, క్రైస్తవులు హట్ అవ్వకూడదు. ఏం మనుషులు సార్ మీరు? ఏం సేవకులు సార్ మీరు? మీకు నోరు రాలేదా? అవకాశం ఇచ్చారు, మీకై మీరు చెప్పక్కర్లేదులే. అడిగాడు కదా, మీ దృష్టిలో భగవద్గీతనా, ఖురానా, బైబిలా అన్నప్పుడు నా దృష్టిలో బైబిలే గొప్పది అని చెబితే కొడతాడా, చంపేస్తాడా? దీనికి మీరేమంటారు తెలుసా? డిబేట్ అయితే చెప్తాను తప్ప ఇక్కడైతే చెప్పనా. అది క్యాజువల్ టాక్. ఏం టాక్ అది? క్యాజువల్ టాక్. అది యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, బైబిల్ ఇస్ గ్రేట్ ఫర్ మీ అని ఎందుకు చెప్పలేకపోయారు మీరు? మిమ్మల్ని ఆ టైంలో అపవాది ఆవరించి ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నాను, మీరు చేసిన ఇంటర్వ్యూ ద్వారా దాదాపుగా 10,000 మంది క్రైస్తవులు తప్పుదావ పట్టారు మీ వలనే. ఆ 10,000 మంది క్రైస్తవులు పాడైపోవటానికి విజయప్రసాద్ రెడ్డి గారు రేపు తీర్పులో దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత మీ ముందు గుర్తుపెట్టుకోండి. నవ్వుతూ మీ నాన్న గొప్పడు, మా నాన్న గొప్పడు అంటే ఏం చెప్పాలి? సరే, ఎవడో నన్ను నిలబెట్టి రే మా నాన్న గొప్పోడా,
వీడి నాన్న గొప్పడా మీ నాన్న గొప్పడా నన్ను అడిగాడు అనుకో, సింపుల్, మా నాన్న గొప్పడు అంటాను నేను. ఎందుకంటే నన్ను కన్నోడు మా నాన్న, నేను నమ్మినోడు మా నాన్న, నన్ను పోషించినవాడు మా నాన్నే గొప్పవాడు అని చెప్తాను సార్. ఏం చెప్తా, అసలు ప్రశ్నే కాదు. అసలు మీరు అలా మాట్లాడడానికి సేవకులే కాదు మీరు, అసలు చాలా తప్పది. న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తూ మీరు అటు ఇటుగా ఉండి మాట్లాడుతూ సంభాషిస్తున్నారు మీరు, అది చాలా తప్పు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవటానికి కూడా సంశయిస్తున్నారు మీరు, సంకోచిస్తున్నారు మీరు. ఒక సేవకుడు ఆయన నన్ను లేదా ఒక క్రైస్తవుణ్ణి ఎవరైనా వచ్చి దేవుడు ఎవరు అంటే ఏం చెప్తాను చెప్పండి చూద్దాం. నేనైనా మీరైనా క్రైస్తవుణ్ణి, మీ ఉద్దేశంలో దేవుడు ఎవరంటే ఏమంటాం? యేసయ్యే దేవుడు అంటాం కదా. యేసయ్యే దేవుడు. మరలా చెప్తున్నా, నన్ను ఎవరైనా దేవుడు ఎవర్రా అని అడిగితే యేసయ్యే దేవుడు, నాకు యేసయ్యే దేవుడు అని ఒకటి కాదు 1,00,000 సార్లు చెప్పంటే చెప్తాను నేను. విజయప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారు మీరు వినండి. దేవుడెవరు అంటే దేవుడెవరు? సృష్టికర్త తండ్రి అన్నాడు. అలా కాదు, దేవుడెవరు అంటే మీ నాన్న దేవుడు మీకు అన్నాడు ఆయన. క్రాంతి గారు వెటకారంగా అంటే సమస్త ఆత్మలకు తండ్రి దేవుడు, అందరినీ కలుగు చేసిన వాడు దేవుడు. ఈయన అడిగింది వివరణ కాదు, దేవుడు ఎవరు, హూ ఈజ్ గాడ్ అన్నారు. దేవుడు ఎవరు అంటే దేవుడు పేరు చెప్పాలి. సృష్టికర్త అంటే పేరు లేదా? సమస్త ఆత్మలకు తండ్రి అంటే పేరు లేదా? మరలా చివరిగా అన్నాడు అంటే పేరు లేదా ఆ దేవుడికి? ఏ దేవుడు అని అడుగుతున్నాడు అన్న క్రాంతి గారు. అవకాశం ఇస్తున్నాడు కదా, చెప్పండి సార్. ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎందుకు అక్కడ సైలెంట్గా పేరు చెప్పట్లేదు మీరు? నా దేవుడు యేసయ్యా ఎందుకు చెప్పట్లేదు మీరు? చివరిగా అంటున్నారు మరలా బైబిల్ దేవుడు, నా దేవుడు బైబిల్ దేవుడు. బైబిల్ దేవుడు సృష్టికర్త, సమస్త ఆత్మలకు తండ్రి, అందరిని పుట్టించినోడు, పేరు లేదా మీ దేవుడికి? ఎవడైనా మీ నాన్న ఎవరు అంటే మా నాన్న సుందర్ రాజ్ సగర్వంగా చెప్తాను నేను. మీ దేవుడు ఎవరు? మా దేవుడు యేసయ్యా సగర్వంగా చెప్తాను నేను. సభాముఖంగా లక్షలాది మంది ముందు మైక్ పెట్టి, రేయ్ నీకు దేవుడెవరు? నాకు దేవుడు నా దృష్టిలో యేసయ్యా. గొంతు మీద కత్తి పెట్టి నీ దేవుడు ఎవరు? నాకు యేసయ్యా. కత్తి ఏది లేకుండా మంచి సూట్ వేసుకొని కూర్చున్నప్పుడు లక్షల మంది ముందు మైక్ పెట్టి ఇంటర్వ్యూలో దేవుడెవరు? నా దేవుడు యేసయ్యా. నిర్మోహమాటంగా నిరభ్యంతరం. ఈ మాట చెప్పడానికి డిబేటే కావాలా? ఈ మాట చెప్పడానికి చర్చా వేదికే కావాలా? క్రాంతి గారితో ఈ మాట చెప్పొద్దని చెప్పాడు యేసయ్య మీకేమన్నా? క్రాంతి గారితో చెప్తే నష్టం ఏంటంట? ఆయన పదే పదే అడుగుతున్నాడు కదా, దేవుడెవరు 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 దేవుడెవరు? సృష్టికర్త, తండ్రి, పుట్టించినోడు, బైబిల్లో ఉన్నాడు. ఆ క్రాంతి గారు అన్నారు అంటే యేసు ప్రభువా అని అంటే అంతే అన్నారు ఈయన విజయప్రసాద్ రెడ్డి గారు. బైబిల్లో ఉన్న దేవుడు అని ఈయనంటే క్రాంతి గారు అన్నారు అంటే యేసయ్యా అంటే అవును అన్నారు. అప్పటికి కూడా అవును యేసయ్యే అని అనట్లా. యేసు ప్రభునా అంటే అవును అంతే అంటున్నారు తప్ప అవును యేసు ప్రభే యేసయ్య నా దేవుడు అని ఆయన నోటితో ఆయన పలకటానికి కూడా ఇష్టపడటం లేదు. ఆయన అడిగాడు కాబట్టి చెప్పాలి. అడగకపోతే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అడిగాడు కదా ఎవరు సృష్టికి కారణమని. అప్పుడు ఈయన ఏమన్నాడు? దైవచిత్తం. దైవచిత్తం ఏంటి సార్? ఆయన అడిగిన ప్రశ్న మీరు చెప్తున్న మాట ఏంటి? ఈ సృష్టి కలగటానికి కారణం ఎవరు అంటే విజయప్రసాద్ రెడ్డి గారు దైవచిత్తం అన్నారు. అంటే దైవచిత్తం అంటే యేసు ప్రభునా అన్నారు క్రాంతి గారు. అంటే ఈయన అంటున్నాడు అవును యేసు ప్రభు అని చెప్పచ్చు కదా, చెప్పలా. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు మీ రాముడు ఉన్నాడు, సృష్టిని కలుగు చేసింది రాముడు అని మీరు అనుకుంటారు, అల్లానే సృష్టి కలుగు చేశాడని ముస్లిమ్స్ అనుకుంటారు. అలాగే మేము కూడా బైబిల్ దేవుడు యేసు ప్రభు కలుగు చేసి మేము అనుకుంటున్నాం. నిన్ను అడిగారా అవన్నీ? సృష్టికి కారణం ఎవడు అంటే నిరభ్యంతరంగా నిర్భయంగా యేసయ్యే సృష్టికి కారణం అని మేము ఒప్పుకుంటాం. మీరు ఒప్పుకోలేకపోయారు. మరి మీ మాటలు ఎలా మీ అనుచరులకి రైట్ అనిపిస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. రాముడు దేవుడా యేసు దేవుడు అంటే అది ప్రశ్నే కాదు, తప్పది, అలా అడగకూడదు మీరు అంటున్నాడు ఆయన్ని. పాపం ఆయన కరెక్ట్ దారిలోనే ఉన్నాడు, రాంగ్ దారిలో ఉన్నది ఈయనే. విజయప్రసాద్ రెడ్డి గారే సరైనటువంటి దారిలో లేక క్రీస్తుని ఒప్పుకోవటానికి మొహమాట పడుతూ సిగ్గుపడుతూ అటు ఇటు కానీ న్యూట్రల్ ఆన్సర్స్ చెప్తూ నిలబడిపోతున్నారు విజయప్రసాద్ రెడ్డి గారు ప్రతి ప్రశ్నలో కూడా. కాబట్టి క్రైస్తవులారా కళ్ళు తెరుచుకోనండి, వాక్యానుసారమైనటువంటి బోధలోనికి రండి. విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పింది రాంగ్ అంటున్నా, ఎందుకంటే ఆయన తప్పు బోధ చేస్తున్నాడు. 100% తప్పు బోధ చేస్తున్నారు.
అబద్ధ బోధకులు విగ్రహారాధన పండగలకి వెళ్ళమంటున్నారు, ప్రసాదాలు తినమంటున్నారు, జై శ్రీరామ్ అనే మాటని చెప్పమంటున్నారు. దేవుడు ఎవరు ఒప్పుకోలేక ధైర్యం లేక అలా ఇలా కాకుండా అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నారు. ఇవన్నీ దైవ సేవకుడిగా వాక్యానుసారంగా నేను ఖండిస్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారి ద్వారా ఏ ఒక్కరూ కూడా తప్పు తోవలో వెళ్ళకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పటి వరకు నేను ప్రతి మాటను కూడా నేను మాట్లాడి వివరిస్తూ వస్తున్నాను. క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ అమ్మ మీకు 2 చేతులెత్తి నిండు నమస్కారాలు చెప్పి బతిమలాడుకొని చెప్తున్న మాట ఏంటంటే, ఆ మాట చెప్పడం తప్పు సార్, మీకు తప్పని అర్థమైంది, తగ్గించుకొని ఒప్పుకుంటే ఎక్కడ మీ వాల్యూ తగ్గిపోద్దని కవరింగ్లు సోపులు రాసుకుంటున్నారు. అర్థమైపోయింది అందరికీ, మీరు కవరింగ్ చేసుకునే పనిలో ఉన్నారు అని అందరికీ అర్థమైపోయింది. మీ తప్పును ఒప్పుకోకపోతే మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టేలోగా, మీరు ప్రభువునందు నిద్రించేలోగా, మీరు కనుక ఇలాంటి వాదనలు తప్పు అని ఒప్పుకోకపోతే 100కి 1000% మీరు నరకంలోనే ఉంటారు. ఈయన మాటలు వింటే ఎవరైనా చెడిపోతారు తప్ప బాగుపడరు. ఇప్పుడు దీన్ని బట్టి క్రైస్తవులు పాడవుతారా, బాగుపడతారు? మీరు చెప్పండి, మీరు చెప్పండి, వాస్తవంగా చెప్పండి, సత్యం తెలుసుకున్న వాళ్ళుగా చెప్పండి. ఏం బోధ చేస్తున్నారు సార్ మీరు? తప్పుడు బోధలన్నీ చేస్తూ క్రైస్తవ సమాజాన్ని నాశనం చేస్తున్నారు మీరు. అపవాది మిమ్మల్ని ఆవరించేశాడు, నిట్టు నిలువున ముంచేశాడు మిమ్మల్ని. అపవాది వాడి కుయుక్తులతో, వాడి చేతుల్లో బందీగా మారిపోయారు మీరు. మిమ్మల్ని ఏళ్తున్నాడు వాడు అపవాది. కళ్ళు తెరుచుకోండి సార్ విజయప్రసాద్ రెడ్డి గారు. మీకంటే చిన్నోన్నైనా కూడా సత్యాన్ని మాట్లాడుతున్నా. మీకు సత్యం ఎక్కువైపోయింది, బైబిల్ జ్ఞానం ఎక్కువైపోయి ఇలా మాట్లాడుతున్నారు. చివరికి కాస్తైన జ్ఞానం విచక్షణ ఉండాలి. క్రైస్తవులను నాశనం చేయడానికి పూనుకున్నారా మీరు? కంకణం కట్టుకున్నారా క్రైస్తవ సంఘాన్ని కూలగొట్టాలని? మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే సిగ్గుతో తలదించుకుంటున్నా నేనైతే. ఎందరో సేవకులు మాకు ఫోన్లు చేస్తున్నారు, ఎందరో క్రైస్తవులు నాకు ఫోన్ చేసి విజయప్రసాద్ రెడ్డి గారు అపవాది చేతుల్లో వాడబడుతున్నటువంటి క్రైస్తవుల్ని పాడు చేయటానికి అపవాది ఎన్నుకున్నటువంటి సేవకులు అని చాలామంది మీ గురించి మాకు చెబుతుంటే మేము నమ్మలా. కానీ ఈరోజు నమ్మాల్సినటువంటి పరిస్థితిని మీరు తెచ్చారు. ఎందుకో తెలుసా? ఈరోజు మీ వాదన, మీ వివరణలన్నీ కూడా హైందవులకు సపోర్టివ్గా, ఎంకరేజింగ్గా, క్రైస్తవులు నామకార్థపు క్రైస్తవులకు ఎంకరేజింగ్గా ఉంటున్నాయి తప్ప క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతకమని చెప్పేలాగా మీ మాటలు ఏవి కూడా లేవు. అసలు మీరేమనుకుంటున్నారు విజయప్రసాద్ రెడ్డి గారు? మీరు రాజకీయ నాయకులు అనుకుంటున్నారా, సేవకులు అనుకుంటున్నారా? మీరు రాజకీయ నాయకులైతే అతను క్రాంతి గారు జై అన్న పదం వాడినప్పుడు మీరు కూడా వాడాలి. ఎందుకో తెలుసా? రాజకీయ నాయకులు అంటే అందరి ప్రజల ద్వారా, అన్ని మతాల కులాల ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి ఇష్టమున్నా లేకున్నా ప్రజల పక్షమునుగా ఉన్నటువంటి ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి. మీరు రాజకీయ నాయకులు కాదు కదా, మీరు సేవకులు కదా. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రకటించేటువంటి ఎన్నుకోబడినటువంటి దైవజనులు కదా. మీరు ఎందుకు పలికారు? మరలా మీరు ఒక మాట మాట్లాడతారు, హైందవులందరూ నా సహోదరులే, ఇస్లాం వాళ్ళందరూ నా సహోదరులే. మాకు సహోదరు దయ్యపు బోధ చేస్తున్నారు విజయప్రసాద్ రెడ్డి గారు. అనేక సేవకులు సిగ్గు విడిచిపెట్టి ప్రాణాలు తెగించి అన్నిటినీ వదులుకొని క్రీస్తు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మల్ని సంపాదిస్తూ స్వార్థని విస్తరింపచేస్తుంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి మాటల్ని చెప్పి సంఘాన్ని కూలగొడుతున్నారు. కట్టబడుతున్న వధువు సంఘాన్ని నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి విజయప్రసాద్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకోండి. ఈ మాటలు విన్న మీరు స్పందించాల్సిన అవసరం లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక మీదట ఈ వాదనని విడిచిపెడతారని ప్రేమపూర్వకంగా మీ జత పనివాడిగా, మీ సహోదరుడిగా క్రీస్తు ప్రేమను బట్టి నేను మీకు మన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.